పౌలు అంటున్నాడు, నేను వెళ్తున్న పందెపు రంగములో నేను మంచి పోరాటం పోరాడినాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పోరాటం, గుడ్ ఫైట్. చాలామంది ఫైట్ చేస్తూ ఉంటారు. భార్యలు భర్తలతో ఫైట్ చేస్తారు, భర్తలు భార్యలతో ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ కాదు ఇక్కడ చెప్తాడనేది అపోస్తలుడైన పౌలు. మంచి పోరాటము. హల్లెలూయా. తన ఆత్మీయ జీవితములో, తన పందెపు రంగములో అతను అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. హల్లెలూయా. చాలామంది పరుగును మధ్యలో ఆపేస్తుంటారండి. ఆ పరుగులో నువ్వు కడ వరకు నువ్వు క్రీస్తు కోసము బ్రతకాలని నిర్ణయం తీసుకున్నావా, చివరి వరకు నువ్వు అది ఆ నిర్ణయంలోనే కట్టుబడి వెళ్ళాలంతే. యేసయ్య కోసం నేను బ్రతకాలా, యేసయ్య కోసం నేను జీవించాలని నువ్వు తీసుకున్న తీర్మానము, ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నావో అప్పుడే నువ్వు పందెపు రంగములో అడుగు పెట్టావు. అపోస్తలుడైన పౌలు కూడా అడుగు పెట్టాడు. మరణించే టైంలో అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని. హల్లెలూయా. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఏ రోజు కూడా నా విశ్వాసం అనేది నేను పోగొట్టుకోలేదంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ విశ్వాసాన్ని ఏ స్టేజ్లో ఉంచావు?